మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సుమలత మోదుగు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నాకు జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ అయిన బేతపూడి విజయశేఖర్ అనే పర్సన్ నాకు అక్టోబర్ 11, 2021లో పరిచయం అయ్యాడు. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి మంగళగిరిలో నేను కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండగా అతను పరిచయం అయ్యాడు. పార్టీకి సంబంధించి ప్రతి విషయం నాతో మాట్లాడడం, తర్వాత అలా మాట్లాడుకుంటూ 2024లో మన జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మభ్యపెడుతూ తనకి తాడికొండ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అతను గ్రానైట్ బిజినెస్లని, ఇసుక క్వారీలని, వైన్ షాపులు ఇప్పిస్తాను అని చెప్పేసి నీ దగ్గర అమౌంట్ ఉంది, ఈ అమౌంట్ని డబుల్ చేద్దాము లేదా త్రిబుల్ చేద్దాము, నువ్వు సంపాదించుకోవచ్చు, నీ లైఫ్ సెటిల్ అవుతుంది అని చెప్పేసి నన్ను మభ్యపెడుతూ నా దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా తీసుకొనడం జరిగింది. అవి సరిపోక గోల్డ్ 288 గ్రాముల గోల్డ్ తాకట్టు పెట్టుకొని ఆ గోల్డ్ డబ్బులు కూడా అతను తీసుకొని నీకు ఇస్తాను, నీకు అన్నీ సమకూరుస్తానని చెప్పేసి మాయమాటలు చెప్తూ నన్ను మభ్యపెట్టడం జరిగింది. నేను నమ్మాను. ఎలా నమ్మాను అంటే, ఒక ఆశ, చిన్న ఆశ, ఒక వైన్ షాప్ వచ్చిందంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది హ్యాపీగా అని చెప్పేసి నమ్మి నేను డబ్బులు ఇప్పుడు పెట్టుబడి పెడితే అధికారంలోకి వచ్చాక నువ్వు 100 కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలా నేను చాలామందిని చూశాను కాబట్టి నమ్మడం జరిగింది. అది నమ్మినందుకు అతను నన్ను చాలా మోసం చేశాడు. తర్వాత నేను 2024 పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఉండవల్లి శ్రీదేవి గారి దగ్గర అతను వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనమాట. ఆ పోస్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను పోలీస్ స్టేషన్ మెట్లయితే ఎక్కదలుచుకోలేదండి, ఎందుకంటే నాకు న్యాయం జరగదని పర్టికులర్గా తెలుసు. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ న్యాయం జరగదని నేను నమ్మి నేను పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళలేదండి. నాకు తెలిసిన జనసేన పార్టీ వాళ్ళు, ఇతను పరిచయం చేసిన జనసేన పార్టీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి అన్నయ్య ఇలా చేశాడు విజయశేఖర్ అని చెప్పినప్పుడు అతను పరువు నష్టం దావా కింద నేను ఇతను ఏదో పరువు నష్టం చేస్తున్నానని చెప్పేసి అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. సో నేను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో అతను కేసు పెట్టినప్పుడు నేను మొత్తం ఆధారాలన్నీ తీసుకొని, ఇగో నేను ఇంత డబ్బులు ఇచ్చానండి, ఇలా చేశాడు నన్ను అని చెప్పి నేను చెప్పినప్పుడు ఎస్ఐ వెంకట్ గారు ఒక మాట అన్నారు, అమ్మ నువ్వు కేసు పెట్టాల్సింది, అతను కేసు పెట్టడం ఏంటి నీ మీద, అసలు నువ్వెందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోకుండా కేసు పెట్టకుండా నువ్వెందుకున్నావు అని అడిగారు. అప్పుడు మాది టౌన్ కింద వస్తుందండి, వాళ్ళది రూరల్ కింద వస్తుంది. సో నేను టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అప్పుడు కేసు పెట్టినప్పుడు చాలామంది చాలా రకాలుగా నన్ను ఎలిగేషన్స్ తీసుకొచ్చి, నువ్వు ఇన్ని డబ్బులు ఎలా ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు, ఇలా నన్ను ఇచ్చేసేసి దాన్ని ఇన్ఛార్జ్ గారి దగ్గర దాకా తీసుకెళ్ళడం జరిగిందండి. చిల్లపల్లి శ్రీనివాస్ గారి దగ్గర దాకా జరిగింది ఈ కేసుని. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు చిల్లపల్లి శ్రీనివాస్ గారికి ప్రతి విషయం తెలుసండి. నేను ఎంత డబ్బులు ఇస్తున్నానో, ఎలా చూసుకుంటున్నాను అనేది ప్రతి విషయం అతనికి తెలుసు. అతను ఏమీ మాట్లాడకుండా నువ్వు వెళ్ళి నేను సిఐ వినోద్ కుమార్ గారికి చెప్తాను, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పారు సార్. చెప్పినప్పుడు కూడా అతను నన్ను వేరే ఎలిగేషన్స్ తోటి కేసుని మాఫీ చేపించేసేసారు సార్. పార్టీ అధికారంలో ఉందని చెప్పి నేను పిడిగారి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను, కళ్యాణ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాను, తర్వాత వేములపాటి అజయ్ గారి దగ్గరికి వెళ్ళాను, తర్వాత నాదెళ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్ప జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి న్యాయం కోసం వెళ్ళానండి. కానీ నాకు ఎక్కడా న్యాయం జరగలేదు. డిఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి కూడా డిఎస్పీ గారు కూడా నా మీద, మురళీకృష్ణ గారు అని డిఎస్పీ గారు కూడా నా మీద, నువ్వు జెన్యూన్ పర్సన్ అమ్మా, నువ్వు జెన్యూన్గా అతనికి డబ్బులు ఇచ్చావు అనేది ప్రతిదీ తెలుస్తుంది, కానీ ఎందుకు న్యాయం జరగట్లేదో మాకు అర్థం కావట్లేదు, పొలిటికల్ ప్రెషర్ ఎక్కువైందని ఆయన డైరెక్ట్గా చెప్పడం జరిగింది సార్. సో నాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ నాకు ఇవ్వట్లేదు. జనవాణిలో 3 సార్లు నేను అర్జీ పెట్టుకున్నాను, ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. నేను ఇలా చేస్తున్నానని చెప్పి వన్ ఆఫ్ ది మీడియా అతను నా ఫొటోస్ని వితౌట్ బ్లర్, ఇప్పుడు ఒక ముద్దాయికైనా మీరు మాస్క్ పెట్టే ఫొటోస్ వేస్తారు మీడియాలో, అలా కాకుండా ఒక ఆడపిల్లనైనా నన్ను ప్రతి ఫోటో నాది కొన్ని మార్ఫింగ్ చేసి మరి నా ఫొటోస్ అన్నీ తీసుకెళ్ళి మీడియాలో పెట్టారు సార్. అది కూడా నేను హ్యూమన్ రైట్స్కి పెట్టడం జరిగింది. హ్యూమన్ రైట్స్ నుంచి నాకు మెయిల్ కూడా రావడం జరిగింది. అది ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనేది నాకు తెలియదు. ఇంతవరకు ఎక్కడ నాకు 1 రూపీ కాదు కదా, నేను రోడ్డు మీద ఉన్నాను సార్. నా ఫ్యామిలీ కంప్లీట్గా నా ఫ్యామిలీని డిజాస్టర్ చేసుకున్నాను.
ప్రతి విషయంలోనూ నేను ఓడిపోతూనే వచ్చాను ఇప్పటి వరకు. కానీ అయినా నేను పోరాటం ఆపదలుచుకోలేదు. ఈ విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా అడుగుతున్నాను సార్. ఏమని అడుగుతున్నానంటే, ఆడపిల్లకి అన్యాయం జరిగితే 5 నిమిషాల్లో వచ్చి నీకు న్యాయం చేస్తా అన్న మనిషి ఇంత జెన్యూన్గా నేను మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత జరుగుతున్న ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకుడికి తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను సార్. ఎందుకంటే ఆయన ఒక్కడే నా గోడు, ఆయన ఒక్కడే నాకు న్యాయం చేస్తారని ఒక నమ్మకంతో నేను మీడియాని ఆశ్రయించాను సార్. మీడియా ద్వారా ఒక్కటే కోరుకుంటున్నాను సార్, నాకు న్యాయం జరగాలి. నేనైతే జెన్యూన్, ఇందులో ఎలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ కానీ లేకపోతే ఇంకోటి ఎలాంటి తప్పులు లేవు సార్. ఒక మనిషిని నమ్మడమే నేను చేసిన తప్పు. నా డబ్బులు నాకు అల్టిమేట్గా నా డబ్బులు నాకు ఇవ్వాలి సార్. ఇంకొకటి ఏంటంటే, నేను హైదరాబాద్లో జాబ్ చేస్తానని తెలుసు కాబట్టి హైదరాబాద్లో ఉంటే అతనికి ఏంటంటే డబ్బు ఆశ, డ్రగ్స్ అమ్మిచ్చు, గంజాయి అమ్మిచ్చు, స్మగ్లింగ్ చేస్తే ఇంకా డబ్బులు వస్తాయని ఇలా కూడా నన్ను టార్చర్ చేసి నన్ను కొట్టడం జరిగింది సార్. ప్రతి రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి, ప్రతి వీడియో బైట్స్ నా దగ్గర ఉన్నాయి సార్. అవన్నీ నేను బయట పెడతాను. నాకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతాను సార్. లేదు ఇది నాకైతే మీడియా అనేది లాస్ట్ ఛాన్స్ సార్. మీడియా ద్వారా కూడా నాకు న్యాయం జరగకపోతే మీ అందరి ముందు నేను పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, చిల్లపల్లి శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కళ్ళ పేరు రాసి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్. ఇంకా నేను బ్రతికే ఛాన్స్, నాకైతే ఫెడప్ అయిపోయాను సార్, కంప్లీట్గా అయిపోయాను. ఒక మంచిగా లైఫ్ లీడ్ చేసే అమ్మాయిని ఇతను మాయ మాటలు నమ్మి మోసపోయి ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను సార్. ఎక్కడికి వెళ్ళాలని తెలియని పరిస్థితుల్లో థ్రెటనింగ్ కాల్స్ సార్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చంపేస్తాము, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒంటరి ఆడదాను అని ఇలా మాట్లాడుతున్నారు సార్. నాకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతాను సార్. న్యాయం జరగని రోజు ఆత్మహత్య చేసుకుంటాను సార్.